ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి, జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారం. ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం అందరము. మన అన్ని నియోజకవర్గాలు తిరగడానికి ఒక షెడ్యూల్ అనేది ఒక ప్లానింగ్ చేసుకున్నాము. ఇవాళ నుంచి మా అన్ని మండలాల నుంచి ప్రోగ్రాంలు ఎలా చేయాలి, ఏం చేయాలో మా షెడ్యూల్ కూడా ఈ రోజులో రెడీ అయిపోతుంది. అది అయిపోయిన తక్షణమే అన్ని నియోజకవర్గాలను తిరగడానికి ప్లాన్ చేసుకున్నాం. అలాగే ఇవాళ పార్లమెంట్లో మేజర్గా పోలవరం డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్ మా పార్టీ పాలసీ కూడా ఈ 5 ఏళ్ళు మన గవర్నమెంట్ వచ్చినాక పోలవరం డ్యామ్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాం. అలాగే R&R ప్యాకేజ్ కూడా వేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అది R&R ప్యాకేజ్ కంప్లీట్ చేస్తాం. అలాగే ఈ కొల్లేరు సమస్య ఉంది, అది తీరుస్తాం. అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిన్న కూడా అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చాను. ఆల్మోస్ట్ 70% అయిపోయింది పని. ఈ గవర్నమెంట్ వచ్చినాక 2 నెలల్లో కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోయారు. అది కూడా మేము వచ్చిన తక్షణమే మా కళ అది కంప్లీట్ చేయడానికి అది కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే చాలా సమస్యలు కూడా అడ్రస్ చేసి కంప్లీట్ చేస్తాం. రాజధాని ఉంది, ఇవాళ రాజధాని లేదు. ఎక్కడ రాజధాని అనేది క్లారిటీ లేదు. ఒకసారి వైజాగ్ అంటున్నారు, ఒకసారి అమరావతి అంటున్నారు, ఒకసారి కర్నూలు అంటున్నారు. మనకు ఎక్కడైనా కానీ క్యాపిటల్ అనేది ఒక్కటే ఉండాలి. ఒక్కటే ఉంటే అందరు కూడా అక్కడికి వచ్చి పని చేసుకొని మళ్ళీ అలూరులోకి వెళ్ళిపోతారు. అలాంటి క్యాపిటల్ ఒక్కటే ఉండాలి. అలాంటి క్యాపిటల్ మనం నిర్మించుకోవాలన్నా కూడా ఏదైనా కానీ మనం ఎన్డీఏ గవర్నమెంట్ రావాల్సి ఉంది, చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సి ఉంది. పాస్బుక్ ఇవాళ మీకు ఒకటి చెప్పాలి, ఇవాళ భూములు మనం అమ్మాలన్నా కూడా భూములు అమ్మాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళ నుంచి. ఎంత అన్యాయం అండి! మన భూములు మనం అమ్ముకోవడానికి రైట్ లేదా, మన ఆస్తి మనం అమ్ముకోవడానికి రైట్ లేదా, అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా. పాస్బుక్లలో ఎక్కడైనా కానీ ఏ ప్రపంచంలో ఎక్కడ లేదు. అలాంటిది ఎక్కడైనా సీఎం గారి ఫోటో ఉంటుందండి అంటే స్లోగా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ భూములన్నీ కూడా బ్యాంకుకి గీయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నారు స్లోగా. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వరంట, జెరాక్స్ డాక్యుమెంట్లు ఇస్తారంట. ఇవన్నీ వచ్చే గవర్నమెంట్ ఏమైనా ఓటు వేస్తే మీ పార్టీ మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. వచ్చే గవర్నమెంట్కి మీరు ఏమైనా ఓటు వేస్తే ఇంకా మనము బీఆర్ అయిపోతుంది మన స్టేట్. అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది ఉంటుంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఏమైనా ఓటు వేస్తే, జగన్కి ఏమైనా ఓటు వేస్తే ఈ స్టేట్ బీఆర్ అయిపోతుంది. అందరు కూడా ఆలోచించి ఈసారి మన విజన్ ఉండే లీడర్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపేయాలని మీ అందరికీ కోరుకుంటూ, సైకిల్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపేయాలని అందరినీ కోరుకుంటూ, అలాగే మిత్రపక్షాలు బీజేపీ అలాగే జనసేన అందరినీ మా 7 నియోజకవర్గాల అందరి ఇన్ఛార్జీని గెలిపేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. బీజేపీ జనసేన ఐక్యత, బీజేపీ జనసేన ఐక్యత. ఎన్డీఏ అభ్యర్థులను టీడీపీ బీజేపీ జనసేన ఐక్యత, టీడీపీ బీజేపీ జనసేన ఐక్యత.